మల్కాజ్గిరిలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మనం వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేసుకున్నామండి. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చారు, బీజేపీ ప్రెసిడెంట్. అలాగే స్థానికులు అలా చాలామంది ఇక్కడ టీచర్స్ పాల్గొనడం జరిగింది. ఈరోజు మనకు ఒక ముఖ్య ఉద్దేశం, మల్కాజ్గిరిలో దాదాపు 24 ప్రైమరీ మరియు హై స్కూల్స్ ఈరోజు మల్కాజ్గిరిలో ఉన్నాయండి. వీటిలో మనం ఎలాంటి స్వచ్ఛమైన నీరు ఈరోజు మన పిల్లలకు అందించలేకపోతున్నాం. ఈ ట్యాప్ వాటర్ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో అందరు పిల్లలు కూడా ఈరోజు ట్యాప్ వాటర్ తాగడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అధిక శాతం బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ స్లమ్స్ నుంచి, తర్వాత ఈ ర్యాక్ పికర్స్ చిల్డ్రన్, వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం జరుగుతుంది. అలాంటి పిల్లలకి మనము బేసిక్ వసతులు ఈరోజు మనం ప్రభుత్వ పరంగా మనం ఇవ్వలేకపోతున్నాము. అది చాలా దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు ఈరోజు ట్యాప్ వాటర్ తాగుతూ, అలాగే ఈరోజు మధ్యాహ్న అన్న పథకంలో కూడా వీళ్ళు తింటున్న భోజనం అంతా కూడా కొంచెం నీళ్ళగాను, తర్వాత దొడ్డు బియ్యం ఇచ్చినట్టు పని కూడా తినడం జరుగుతుంది. మేము ఎన్నోసార్లు సడన్గా చెకింగ్ కూడా చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్లో. సో క్వాలిటీ ఆహారం అనేది తినలేని పరిస్థితి వీళ్ళకి ఈరోజు ఉంది. సో గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే వీళ్ళ కోసము అవలంబిస్తున్నారో ఇవన్నీ కూడా పిల్లలకు డైరెక్ట్గా చేరాలి. అది సురక్షితమైన భోజనమే కాకుండా సురక్షితమైన నీరు కూడా మనం వాళ్ళకి ఇవ్వాలనే కంకణంతో ఈరోజు అభయజ్ఞం పేరుట మేము సురక్షితమైన నీరు మనం పిల్లలకు అందజేయడం జరుగుతుంది. సో ఇదొక కంకణం కట్టుకున్నాం. మల్కాజ్గిరిలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మనము సురక్షితమైన నీరు పిల్లలకు అందజేయాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా అనేక మంది పిల్లలు ఈరోజు మృత్యువాతం పడుతున్నారు. అది కేవలం సురక్షితమైన నీరు లేకుండా మాత్రమే. కాబట్టి సురక్షితమైన నీరు మన హక్కు. పిల్లలకు మనం బేసిక్గా వీళ్ళకి కూడా మంచి ఫెసిలిటీస్ మనం కల్పిస్తే వీళ్ళు కూడా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారనే ఒక సంపూర్ణ నమ్మకంతో ఈరోజు మనం పనిచేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్ నోట్బుక్స్ ఇవ్వడం లేదు, కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే వీళ్ళు ఈరోజు ఇస్తున్నారు. సో మనం కూడా ఈ స్కూల్స్లో నోట్బుక్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఏంటంటే కేవలం స్వచ్ఛంద సంస్థలు డెఫినెట్గా పనిచేస్తాయి, కానీ స్వచ్ఛంద సంస్థల డ్యూటీ ఎంతవరకు? ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మినిమం ఫెసిలిటీస్ పిల్లలు నోచుకోలేకపోతున్నారు. దయచేసి దీనిపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలి, వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళకి కావాల్సిన మంచి ప్రోటీనియస్ న్యూట్రిషియస్ ఫుడ్తో పాటు ఒక మంచి సురక్షితమైన నీరు, అలాగే వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి బ్యాగులు కానివ్వండి, వాళ్ళకి తగు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు ఎన్నో స్కూల్స్లో మనకి టాయిలెట్స్ నీట్గా లేవు, టాయిలెట్స్ లేవు ఆడపిల్లలకి. ఇది చాలా దౌర్భాగ్యకరం. ఏ గవర్నమెంట్ స్కూల్లో మీరు సడన్గా వెళ్ళి చెక్ చేస్తే మీకు ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ మీకు కనబడతాయి. అలాగే మీరు పిల్లలు ఈరోజు ఊడుస్తున్న పరిస్థితి ఉంది. ఒక ఆయం లేకుండా టీచర్స్ కూడా వీళ్ళకి కావాల్సిన టీచర్స్ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో లేని పరిస్థితి. ఇలాంటి దుస్థితి నుంచి మనం వీళ్ళని బయటకు తీసుకురావాలి. ప్రభుత్వం చొరవ చూపాలి, ప్రభుత్వాలు అధికారులు చొరవ చూపి మన ఈ రోజు పిల్లలే రేపటి దేశానికి బంగారు భవితగా వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళ కోసం మనం అన్ని